ఫేస్బుక్ మిత్రులకు అందరికీ నమస్కారము. నేను ఇప్పుడే చూశాను, ఒక రీల్లో చూశాను. బైరెడ్డి శబరి గారు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నారు. నా కులం మానవత్వం అని అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు నా కులం మీద ఇప్పుడు ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరులోనే ఉంది జగన్మోహన్ రెడ్డి అని. ఆయన కులం, ఆయన మతం మానవత్వం అన్నారు. అవును, మనుషులను ప్రేమించే వాళ్ళ మతం ఎవరిదైనా మానవత్వం. కులాన్ని ప్రేమించే వాళ్ళ మతం కులమతం అవుతుంది. ఆయన అన్ని మతాల వారికి, అందరి జనాలకు ముఖ్యుడు, ఆరాధ్యుడు, అభిమానుడు. అందరూ అభిమానించగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. శబరి గారు, మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. దొంగ రెడ్లు, వాళ్ళు రెడ్లే కాదు, మీరు రెడ్లని గ్యారంటీ ఏంటి? కొంచెం ఆలోచించి మాట్లాడండి శబరి రెడ్డి గారు. మీరు వేరే పార్టీలో ఉన్నారని ఏంటి అలా అని చెప్పేసి పక్కన ఉన్న రెడ్లను కించపరిచే విధంగా మాట్లాడటం బాగుండదు. మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా రెడ్డీస్ ఎక్కువ పర్సెంట్ ఉంటారు. ఒక కులాన్ని, అది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కులానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఆయన ప్రజానాయకుడు, ప్రజలందరూ ఓట్లు వేస్తేనే ఆయన సీఎం అయి ఉన్నారు. ఈరోజు ఏంటి ఆయన పదవిలో లేరని మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం తగదు. దయచేసి శబరి రెడ్డి గారు, మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. మీ స్థాయికి తగ్గట్టు మీరు మాట్లాడండి. బైరెడ్డి అని మీరు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళారు. కోడలుగా వెళ్ళిన తర్వాత ఇంటి పేరును బైరెడ్డి అని ఎందుకు వాడుకుంటున్నారు? ఇక్కడ మీ నాన్నగారు, మీ వంశం ఫేమస్ కాబట్టి, మీరు వెళ్ళిన ఇల్లు ఎంత ఫేమస్ ఎవరికి తెలియదు. అయినా మీరేందుకు ఫేమస్ కాబట్టి ఇక్కడ వాడుకుంటున్నారు బైరెడ్డి అని. ఇప్పుడు కూడా మీరు మా బైరెడ్డి అని అన్న వల్ల సిస్టర్ కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నాం. దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి. మీకంటూ ఏం లేదు. వెనకాల బైరెడ్డి అనే పేరు వల్లే మీరు ఈరోజు మీకు ఒక టికెట్ ఇవ్వడం కానీ, ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్, ఏదైనా రాజకీయంలో ఇచ్చినంటే వెనకాల మీ ఫ్యామిలీ, మీ నాన్నగారు, జై నాన్నగారు, వాళ్ళని చూసి శేషసేనారెడ్డి గారు వాళ్ళ వంశంలో వాళ్ళని చెప్పేసి మీకు ఇచ్చారు. మీ అత్తగారు, మామగారు ఇంటి పేరు మీద మీకు ఎవరు ఇవ్వలే. ఇప్పుడు కూడా మీరు అదే వాడుకుంటున్నారు. పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది. అది మార్చుకొని చెప్పుకోలేరు మీరు. అది మార్చుకుంటే మీరు ఎవరు అసలు జనాలకు తెలియదు. అన్న సిద్ధార్థ రెడ్డి ఈరోజు బైరెడ్డి అనే ఒక నేమ్ స్టేట్ వైడ్గా పాపులర్ అయింది. సిద్ధార్థ రెడ్డి అన్న వల్లే మీ ఇంటి పేరు అంత ఫేమస్ అయింది. ఒకప్పుడు ఎప్పుడో మన జనరేషన్, మనం చిన్నపిల్లలప్పుడు ఆయన శేషసేనారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ మర్చిపోయారు. ఇప్పటికీ బైరెడ్డి అనే పేరు జనాల్లో ఉందంటే అది సిద్ధార్థ రెడ్డి అన్న వల్లే ఉంది. జాగ్రత్తగా ఉండండి. మేము సిద్ధార్థ రెడ్డి అన్న అభిమానులమే, జగన్మోహన్ రెడ్డి అన్న అభిమానులు మేము.